ఈరోజు వీడియో వచ్చేసి ఎలిఫెంట్స్ చామ్స్ యూజ్ చేసిన బ్యాంగిల్ సెట్. ఇది వచ్చేసి ఆర్డర్ బేస్ మీద రెడీ చేశాను. ఇది కూడా భారతి గారే ఆర్డర్ ఇచ్చారు. లోకల్ నుంచి వచ్చింది ఈ ఆర్డర్ కూడా. బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాపింగ్, బ్యాంగిల్ మేకింగ్ మొత్తం క్లియర్గానే తీసాను. వీడియో అయితే ఉంది, బట్ మీకు వీడియో ల్యాగ్ అవుతుంది, లెంత్ అవుతుంది అనేసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను. ఎవరికన్నా వీడియో క్లియర్గా కావాలి అంటే నెక్స్ట్ టైం నేను క్లియర్గా వీడియో పోస్ట్ చేస్తాను. నేను ఈ టేబుల్ని యూజ్ చేసి థ్రెడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇలా థ్రెడ్ ప్రిపేర్ చేసుకున్న థ్రెడ్ని బ్యాంగిల్కి స్టిక్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. అట్లా ముందు బ్యాంగిల్స్ అన్నిటికీ థ్రెడ్ స్టిక్ చేసి పెట్టుకుంటాను. ఈ విధంగా బ్యాంగిల్స్ అయితే స్టిక్ చేసుకొని థ్రెడ్ స్టిక్ చేసుకొని పెట్టుకుంటాను. అది డ్రై అయ్యాక థ్రెడ్ ర్యాప్ చేస్తాను. ఈ బ్యాంగిల్స్ సెట్లో వచ్చేసి 20 బ్యాంగిల్స్ యూజ్ చేశాను. 2 వచ్చేసి 1 కట్ బ్యాంగిల్స్, 6 వచ్చేసి ఫ్లాట్లో 4 కట్ బ్యాంగిల్స్ బ్లాక్. ఇవి వచ్చేసి కరువు 4 కట్ బ్యాంగిల్స్, 6 క్రీమ్ కలర్ 4 కట్ కరువు బ్యాంగిల్స్. 1 కట్ బ్యాంగిల్స్కి వచ్చేసి థ్రెడ్ 45 లైన్స్ తీసుకోవాలి. అది 45 లైన్స్ వన్ టైం అయితే సరిపోదు, 2 లేయర్స్గా తీసుకుంటేనే మనకి 2 టైమ్స్ 45 లైన్స్ తీసుకుంటేనే బ్యాంగిల్కి వస్తుంది. ఒక్కసారి తీసుకుంటే థ్రెడ్ చిక్కులు పడిపోయి మనకి థ్రెడ్ ర్యాప్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది. ఇలా తీసుకుంటే టైం తక్కువ పడుతుంది, థ్రెడ్ ర్యాపింగ్ కూడా నీట్గా ఉంటుంది. థ్రెడ్ని కాస్త టైట్గా లాగుతూ నీట్గా ర్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాంగిల్కి అయితే థ్రెడ్ ర్యాప్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నా నేను థ్రెడ్ ర్యాప్ చేసిన బ్యాంగిల్స్ అయితే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. ఇంకా బ్యాంగిల్ మేకింగ్లోకి వచ్చేస్తే బ్యాంగిల్ డిజైన్ నీట్గా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ డ్రాయింగ్ని యూజ్ చేసి డిజైన్ చేస్తే నీట్గా వస్తుంది. బ్యాంగిల్ పై వచ్చేసి గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ని యూజ్ చేసి డిజైన్ చేశాను. దీని వీడియో క్లిప్ మిస్ అయింది. నెక్స్ట్ టైం బ్యాంగిల్ మేకింగ్లో మీకు తప్పకుండా చూపిస్తాను. అది బాక్సులుగా జరీ థ్రెడ్తో డిజైన్ చేసుకోవాలి. ముందుగా ఈ విధంగా గ్లూ అప్లై చేసుకొని 6K డ్రాప్ షేప్ పెరల్స్ని హాఫ్ ఫ్లవర్ షేప్లో స్టిక్ చేసుకోవాలి. మీకు వీలైతే కొంచెం చిన్న సైజ్ పెరల్స్ని స్టిక్ చేసుకుంటే మీకు ఫ్లవర్ క్లియర్గా కనిపిస్తుంది. ఇది కూడా బాగుంటుంది, బట్ అది ఫ్లవర్ చిన్నగా అయితే మనకి కొంచెం స్పేస్ ఎక్కువ కనిపించి బ్యాంగిల్ ఇంకా నీట్గా కనిపిస్తుంది. ప్రస్తుతానికి నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి స్టిక్ చేశాను. మిడిల్లో వచ్చేసి వైట్ జర్కన్ని స్టిక్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్యాటర్న్లో ఆపోజిట్ సైడ్ కూడా డిజైన్ చేసుకోవాలి. గ్లూని కాస్త చూసి స్టిక్ చేసుకోండి, అప్లై చేసుకోండి. గ్లూ వచ్చేసి కొంచెం తక్కువ వాడితే బెటర్.
గ్లూ బయటికి రాకుండా చూసుకోవాలి. అప్పుడు మనకి బ్యాంగిల్ నీట్గా కనిపిస్తుంది. గ్లూ బయటకు వస్తే అంత ఫినిషింగ్ నీట్గా కనిపించదు. సేమ్ ఇదే ప్యాటర్న్లో బ్యాంగిల్ మొత్తం డిజైన్ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్ చేసి చూపిస్తాను. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం డిజైన్ చేసేసాను. బ్యాంగిల్ నీట్గా డిజైన్ చేసుకోవాలి. ఫ్లవర్స్ వచ్చేసి కరెక్ట్గా ప్లేస్ అయ్యేలా చూసుకుంటే మనకి బ్యాంగిల్ పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఆ జరీ థ్రెడ్ మిడిల్లో గ్లూ అప్లై చేసుకోవాలి. గ్లూ అప్లై చేసుకొని ఇప్పుడు ఎలిఫెంట్ చామ్ని స్టిక్ చేసుకోవాలి. ఇది వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం స్లిప్ అవుతూ ఉంటుంది. అది కొంచెం స్టిక్ అయ్యేంత వరకు ఫింగర్తో హోల్డ్ చేసి, ఫింగర్తో కానీ గ్లూ పెన్తో కానీ హోల్డ్ చేసి ఉంచితే అది గట్టిగా స్టిక్ అవుతుంది. యాక్చువల్గా పైన ఉన్న హోల్ ఉంది కదా, అది కట్ చేసుకుంటే మనకి కదలకుండా స్టిక్ అవుతుంది. బట్ నేను అది కట్ చేయకుండానే స్టిక్ చేశాను. దీనికి B7000 గ్లూ కూడా స్ట్రాంగ్గా స్టిక్ అవుతాయి. చూడండి, వెయిట్ ఉండడం వల్ల అవి ఎలా స్లిప్ అవుతుందో కొంచెం సేపు ఖచ్చితంగా ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. మిడిల్లో వచ్చేసి ఎలిఫెంట్ చామ్స్ని స్టిక్ చేసుకోవాలి. చూడండి బ్యాంగిల్ ఎంత బాగా వచ్చిందో. సేమ్ ఇంకా ఇదే ప్యాటర్న్లో ఇంకొక బ్యాంగిల్ కూడా రెడీ చేశాను. యాక్చువల్గా ఈ బ్యాంగిల్ సెట్ వచ్చేసి శారీ కాంబినేషన్లో డిజైన్ చేయించుకున్నారు. ఆ శారీలో వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది. మెరూన్ కలర్ బార్డర్ పైన ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది. అందుకని ఆవిడ ఈ డిజైన్ చూజ్ చేసుకున్నారు బ్యాంగిల్స్కి. మీకు ఒకసారి వీడియో లాస్ట్లో శారీ కూడా చూపిస్తాను మీకు. దానిలో వచ్చేసి మీ టాప్ శారీ మొత్తం బ్లాక్ క్రీమ్ కలర్ లైన్స్తో ఉంది. అందుకని బ్యాంగిల్స్, మిగిలిన బ్యాంగిల్స్ వచ్చేసి బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో చేయించుకున్నారు. బ్యాంగిల్ సెట్ మీ అందరికీ ఎలా అనిపించింది అనేసి కామెంట్ చేయండి. నా వీడియో మీకు అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. ఎవరైనా బ్యాంగిల్స్ పర్చేజ్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.